ఈ వీడియో ఏదో యాక్సిడెంట్గా మీరు చూడలేదు. ఈ వీడియో ప్రభు మీతో మాట్లాడటానికి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పలకరిస్తున్నాడు. అదేమిటంటే 2025 సంవత్సరంలో కొంతమంది సంతోషాన్ని పొందుకున్నారు, కొంతమంది విజయాన్ని పొందుకున్నారు, కొంతమంది అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొంతమంది శ్రమల పాలయ్యారు, కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి సమస్యల్లో నీవు కనుక చిక్కి ఉంటే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. 2025 నువ్వు దేవునికి దూరం అయింది చాలు. ఆయనకి ఎంత దూరం జరిగావనేది నీ హృదయానికి ఆయన హృదయానికి తప్పకుండా తెలుసు. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ వీడియో ద్వారా నువ్వు తిరిగి రావాలని, ఆయన సన్నిధిలో తిరిగి నువ్వు మోకరించాలని, ఆయన సన్నిధిలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ప్రభువుని అంగీకరించాలని ప్రభువు నిన్ను మరలా రమ్మని పిలుస్తున్నాడు. 2025లో నువ్వు ప్రభువుతో ప్రారంభించిన నీవు ప్రభువుని మధ్యలోనే వదిలేశావు. లోక ఆశల్లో నువ్వు కొట్టుకుని పోయావు. లోక స్నేహంతో నువ్వు ముందుకెళ్ళిపోయావు. లోక స్నేహం ప్రభువుని నిన్ను దూరం చేసింది. లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెంచుకొని నువ్వు ప్రభువుకు దూరమైన సంగతి నీకు తెలుసు. ప్రభువుకు దూరమై ఏమి సాధించావు? ఏమి సాధించలేదు. నువ్వు వేసుకున్న 2025 సంవత్సరంలో నువ్వు వేసుకున్న ప్రతి ప్రణాళిక ఈరోజు ఫెయిల్ అయిందని నీకు తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో 2026లో నేనేం చేయగలను, ఇంత సమయం వేస్ట్ అయిందని చెప్పి నువ్వు ఇంకా ఇప్పుడు బాధపడుతున్నావని ఇప్పుడు ప్రభు చూస్తున్నాడు. అందుకే నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభుకి ఏం కావాలి అంటే నువ్వు ప్రభుతో సహవాసం కొనసాగించాలి. నీ జీవితంలో విజయం అనేది నువ్వు రుచి చూడాలంటే, ఎస్పెషల్లీ రాబోయే 2026 సంవత్సరం నువ్వు విజయం సాధించాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ దేవుడు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయడానికి సమర్థుడు. నువ్వు కలిగి ఉన్నటువంటి నీ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా తిరిగి లేపి నిన్ను ఘనపరచడానికి 2026లో నీకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఏమిటంటే 2025లో నువ్వు ఎంత ప్రభువుకు దూరం అయ్యావో అంత దగ్గరగా రావడానికి తీర్మానం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. భక్తిహీనుడికి ఏం దొరకదు. భక్తిహీనతతో నువ్వేమీ సాధించలేవు. మీ బైబిల్ చదవండి చాలు. నువ్వు దూరంగా వెళ్ళింది చాలు, వెనక్కి వచ్చేసావు ఇమీడియట్గా. ఎందుకంటే నీకు సమయం చాలా తక్కువ ఉంది. నువ్వు అనుకున్నవి సాధించడానికి నువ్వు చేయాల్సిన ప్రతి విధమైనటువంటి సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు రావాలి అంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రభుని అడిగావు, ప్రభు అది చెయ్యి అని అడిగావు. ప్రభువు చేసే సమయానికి నువ్వు ప్రభువుకు దూరం అయిపోయావు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ 2025లో ఒకవేళ నువ్వు దుఃఖాన్ని పొందుకున్నావేమో, నీ అనుకున్న వాళ్ళను కోల్పోయావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖపడద్దు, ఆయన నీతో ఉన్నాడు. నిన్ను ఓదార్చడానికి ప్రభు ఇప్పుడే ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దిగులు పడకు, భయపడకు, నేను నీకున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. రాబోయే కాలంలో నీకు ఎలాంటి హానికరమైన జరగవని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ వీడియో కనుక నువ్వు చూస్తూ ప్రభు నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని నువ్వు గమనిస్తుంటే నువ్వు ఆలస్యం చేయకుండా నీవు ఉన్నపాటున మోకరిల్లి ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా ప్లీజ్ నన్ను తిరిగి కట్టు, నేను నీకు ఏదైతే వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నేను నిన్ను వదిలేసి అంత దూరం వెళ్ళానో నాకు తెలుసు, నా హృదయానికి తెలుస్తుంది. అది అయినా కానీ నేను మొండికేస్తున్నాను, ఆ మొండితనాన్ని నాలో నుంచి తీసివేయి ప్రభు అని ప్రార్థించే. నిన్ను ప్రభు తిరిగి లేపుతాడు. నువ్వు ప్రతి విషయంలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2025లో ప్రభు నిన్ను శిక్షించలా. నువ్వు ఒక పాఠం నేర్చుకున్నావు. ఆ పాఠం ఏంటంటే, నేను ప్రభువుకు దూరంగా జరిగాను కాబట్టి ఆ దూరంగా జరిగిన ఆ విషయంలో నేను ఇంత అవమానాన్ని, ఇంత ఇబ్బందిని, ఇంత లోటుని, ఇంత లేమిని అనుభవించాల్సి వచ్చింది.
ఈ కొరత నా జీవితంలో ఈరోజు ఎందుకు ఉందంటే నేను ప్రభువుకి దూరం అయినందుకే. ఎందుకంటే సాతాను మనల్ని మోసం చేశాడు, మనం దూరంగా జరిగిపోయాం. ప్రభు ఈరోజు మళ్ళీ నిన్ను పిలుస్తున్నాడు, తిరిగిరా. 2026లో ప్రభువు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లే, పైకి లే, ఈరోజే లేకు. ప్రభు సన్నిధిలో భక్తిపరుడా తిరిగిలే, భక్తిపరురాలా ఆయన బిడ్డ తిరిగిలే. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యూ బిలీవ్ దాట్, మీరు ఈ వీడియో కింద కామెంట్లో ఐ విల్ రైజ్ అగైన్ అని చెప్పండి. మీరు కామెంట్ చేయండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, తిరిగిరా. ప్రభు నువ్వు ఎన్నడూ రుచి చూడని అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. హీ విల్ డూ ఇట్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.